భారత్ పై పాకిస్తాన్ ముందుగానే ఉగ్రకొట్ట పన్నిందా అంటే అవుననే అనుమానాలకు బలం చేకూరుతోంది. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాశ్మీర్ గురించి ప్రస్తావించారు. కాశ్మీర్ను పాకిస్తాన్ వదిలిపెట్టదంటూ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత పహల్గావ్లో ఉగ్రదాడి జరిగింది. దీంతో పాకిస్తాన్ ముందుగానే కుట్రలు చేసిందా అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి వెనక పాక్ కుట్ర కోణాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన రెచ్చగొట్టే ప్రసంగమే ఈ దాడికి పురుగొల్పిందనే వాదనలు బలపరుస్తున్నాయి. కాశ్మీరీ సోదరుల పోరాటంలో వారిని ఒంటరిగా వదిలేలేమంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడిన తర్వాత ఇండియాలో జేడీ వ్యాన్స్ పర్యటిస్తున్న సమయంలో పహల్గాం దాడి చోటు చేసుకుంది. అలాగే 2019లో పుల్వామాలో సిఆర్పీఎఫ్ వాహనంపై దాడి జరిగినప్పుడు మునీర్ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అధిపతిగా ఉన్నారు. ఆ దాడి ఆయన కనుసనల్లోనే జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మునీర్ ఆర్మీ చీఫ్ కావడంతో భారత్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకను ఊసిగొల్పుతున్నారు. इंसानियत की तारीख में सिर्फ 2 रियासतें हैं जो कलमे की बुनियाद पर बनी हैं। पहली जो थी उसका नाम है रियासत तैयबा, क्योंकि तैयबा जो है वो नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने उसको नाम दिया था, और जबकि कुरान में उसका नाम है यसरब, या अहले यसरबा ला मुकाम लकुम फरजिउ, ये कुरान में नाम है उसका, जो आज जिसको मदीना अल मुनव्वरा कहा जाता है। और दूसरी रियासत जो है वो उसके 1300 साल के बाद अल्लाह ताला ने ये आपकी बनाई है कलमे की बुनियाद के ऊपर। ఇక పాక్ సైన్యానికి అనుబంధంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ ఈ దాడి వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సంస్థకు చెందిన కమాండర్ సైఫుల్లా కుసురి అలియాస్ ఖలీద్ ఈ దాడికి వ్యూహకర్తగా అనుమానిస్తున్నారు. ఇతడితో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 2 ఆపరేటివ్లు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. ఇక దాడిలో పాల్గొన్న వారు లష్కరే ముసుగు సంస్థ ది రెసిస్టెన్స్ ఫోర్స్ కు చెందిన వారిగా ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. అయితే పహల్గాం మారణ హోమాన్ని కెమెరాల్లో చిత్రీకరించి పాకిస్తాన్ కు హ్యాండ్లింగ్ కొరియర్ల ద్వారా చేరవేసినట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. మరోవైపు పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న 3 టెర్రరిస్టుల ఊహా చిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తాలాకాగా గుర్తించారు. ఉగ్రవాది దాడి నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం ఈ చిత్రాలను తయారు చేశారు. ఇలా ఉంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారీగా ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు గుర్తించారు. 110 నుంచి 125 మంది ఉగ్రవాదులు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసుకున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీఓకే 42 లాంచింగ్ ప్యాడ్లు ఉగ్రవాదుల చేతుల్లో సిద్ధంగా ఉండటంతో పాటు నార్త్ కశ్మీర్ లో 35 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలు చెబుతున్నాయి. అలాగే జమ్మూలో సుమారు 100 మందికి పైగా టెర్రరిస్టులు యాక్టివ్ గా ఉన్నట్లు గుర్తించారు. భారత ఆర్మీ దాడులు చేస్తుందనే అనుమానంతో పీఓకే నుంచి మన దేశంపై కుట్రలు చేసేందుకు ఉగ్రవాదులు ప్లాన్ వేస్తున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ వక్రబుద్ధి ప్రదర్శించింది. భారతదేశానికి సరిహద్దుగా ఉన్న ప్రాంతంలో పాక్ తన సైన్యాన్ని మోహరిస్తోంది. అలాగే కరాచీ నుంచి యుద్ధ విమానాలను లాహోర్, రావల్పిండికి తరలిస్తోంది. ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని తరలిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. భారతదేశం చర్యలకు ఉపక్రమిస్తే తిప్పికొట్టడానికి పాకిస్తాన్ ఆర్మీ సిద్దమవుతున్నట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కుల్గాంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించారు. టీఆర్ఎఫ్ కు చెందిన టాప్ కమాండర్ ను ట్రాప్ చేసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఇక అనంతనాగ్ లో 2 ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. फायरिंग तकरीबन 2 घंटे के आसपास चली, जिसमें कि 2 आतंकवादियों को मार गिराया गया। इसके बाद इस घने जंगल के इलाके में तरतीबवार तरीके से सैनिटाइजेशन और सर्च की कार्रवाई की गई। इन मारे हुए आतंकवादियों की पहचान हमारी पुलिस के द्वारा की जा रही है। ఉగ్రవాదుల ముసుగులో పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న ఆకృత్యాలకు త్వరలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భారత్ హెచ్చరిస్తోంది.